నమస్తే, వెల్కమ్ టు విజయ క్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో పార్టీని అంటిపెట్టుకుని కష్టపడిన సీనియర్లు ఎందరో పదవులు వస్తాయని సంబరపడిపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కాలేకపోయినా పార్టీ పదవులలో, కార్పొరేషన్ పదవులో వస్తాయని ఆశపడ్డారు. కానీ పరిస్థితి ఉల్టా ఉందని కొందరు సీనియర్లు కినుకు వహిస్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వంలో పదవులు ఉన్నోళ్లకే మళ్లీ పార్టీ పదవులు కట్టబెడుతున్నారని గుస్సా అవుతున్నారు. దీనికి సంబంధించిన విజయక్రాంతి పత్రిక అందించిన స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. జోడు పదవులపై కినుక. కాంగ్రెస్ లో ఎంపీ, ఎమ్మెల్యేలకే పార్టీ పదవులు. కొందరు సీనియర్ల అసంతృప్తి, అదనపు భారమేనన్న అభిప్రాయం. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ ఎలా సాధ్యమంటూ ప్రశ్నలు. ఎన్నికల వేళ నియోజకవర్గం దాటడమే కష్టం. కష్టపడే నేతలకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఎప్పుడు? పదవుల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం దక్కేదెప్పుడు అని చర్చ జరుగుతున్న వేళ అధికార కాంగ్రెస్ లో జోడు పదవుల వ్యవహారం కొత్త వివాదానికి దారితీస్తోంది. ప్రజాప్రతినిధులుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ పదవులు కట్టబెట్టడంపై కొందరు సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి అవకాశాలు కల్పించాల్సిన సమయంలో ఒకే వ్యక్తికి పలు బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉంటున్నారు. అలాంటి వారికి అదనంగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే రెండు వైపులా పూర్తి స్థాయిలో న్యాయం చేయడం కష్టమవుతుంది. ఈ క్రమంలో పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేసే నాయకులను గుర్తించి పదవులు ఇవ్వడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్లుగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, పిసిసి ప్రధాన కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా నియమించింది. ఇప్పటికే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఉండగా, తాజాగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని టీపీసీసీ మీడియా కమిటీకి చైర్మన్ గా అధిష్టానం నియమించింది. ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ కు టీపీసీసీ బీసీ సెల్ చైర్మన్, కవ్వంపల్లి సత్యనారాయణకు టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు టీపీసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు ఎమ్మెల్యేలు వెట్కా బొజ్జు, వంశీకృష్ణ, రాజ్ ఠాకూర్, మేడిపల్లి సత్యం తదితరులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ బాధ్యతలను కట్టబెట్టింది. వీరికి అదనంగా పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడంతో పలువురు సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులకు జోడు పదవులు అదనపు భారమే తప్ప పార్టీకి ఒరిగేదేమీ ఉండదనే చర్చ వర్గాల్లో జరుగుతోంది. ప్రధానంగా ఎంపీలు అటు ఢిల్లీలో, ఇటు తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే కార్యకర్తలకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వారికి పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం కష్టమవుతుందన్న అభిప్రాయం క్యాడర్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గాలకే పరిమితం కావాల్సి వస్తుందని, పార్టీ శ్రేణులను అప్రమత్తం, సమన్వయం చేయడం కష్టంగా ఉంటుందని పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఒకవేళ తప్పనిసరిగా సొంత నియోజకవర్గం దాటి వెళ్లాల్సి వస్తే స్థానికంగా రాజకీయ పరిణామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందన్నది ఒక వర్గం వాదన. ఒక్కరికే 2-3 పదవులు అప్పగించడం కంటే పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఇలాంటి సమయంలో ఒక్కో నాయకుడికి జోడు పదవులు ఇవ్వడం కంటే పార్టీ పరంగా కష్టపడి పనిచేస్తేనే వారికి గుర్తించి బాధ్యతలు అప్పగిస్తే సంస్థాగతంగా పార్టీకి మేలు జరుగుతుందని, కాడర్లో ఉత్సాహం పెరుగుతుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో పార్టీ పదవులు లేదా ఇతర పదవుల భర్తీ సమయంలోనైనా ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.